సేమ్ సబ్జెక్ట్ ఇరిగేషన్. ఓకే సార్, ఇప్పుడు ఈ వీడియో హరీష్ రావుది బాగా వైరల్ చేస్తున్నారు. వాళ్ళు చాలా వైరల్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ మీడియా, సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు 3 నెలలు ఇరిగేషన్ శాఖ ఆయనకు ఆయన 3 నెలలు అప్పగి చెప్తే ఏంది అంటే మేము కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మీరు తెలంగాణని పరిపాలించారు. నువ్వు మినిస్టర్గా 3 సంవత్సరాలు, ఇరిగేషన్ మినిస్టర్గా 3 సంవత్సరాలు చేసినావు. ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అవుతారు, పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినిస్టర్లని క్యాబినెట్ ఏర్పాటు ముఖ్యమంత్రి చేసుకుంటాడు. ఇది సిస్టమ్, ఇది రాజ్యాంగ సిస్టమ్. ఇప్పుడు అందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కదా, కావాలి కూడా. ఇప్పుడు ఈ హరీష్ రావు కొత్త రాజ్యాంగం ఏంటి ఇప్పుడు ఇది? అంటే 3 నెలలు ఎట్లా ఇస్తారు? 3 నెలలు అంటే ప్రజలకు ఏం అంటే, నువ్వు 10 సంవత్సరాలు మీరు క్యాబినెట్లో ఉన్నారు, మీన్స్ గవర్నమెంట్లో ఉన్నారు. మీ కుటుంబమే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇంతకుముందు ఒక 2 గంటల ముందు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిన, ఇరిగేషన్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వే కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము నిర్మాణము, దాని యొక్క డిజైన్ కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే జరిగినాయి. మీరు తొందరపడి క్యూరింగ్ లేకుండా, జాగ్రత్తలు లేకుండా, బేస్మెంట్ జాగ్రత్తలు లేకుండా, పునాది గట్టిగా లేకుండా, జాగ్రత్తలు లేని నిర్ణయం వల్లనే కాలక్రమంలో కాలం గడిచిన కొందికి ఆ యొక్క పగుళ్ళు వచ్చి అది కూరుకుపోయింది, దిగబడ్డది, కూలిపోయింది మేడిగడ్డ. ఇది ఎవరైనా సరే మామూలు గుడిసేసుకున్నోని కూడా జ్ఞానం ఉంటుంది. ఇది గుడిసేసేటోడు కూడా, కట్టెలు వాతి గుడిసేసుకోవాలనుకున్నాడు కూడా గడ్డపారతో ఎన్ని ఫీట్లు తవ్వాలి, చదువురాన్ని గుడిసేసుకునే ఒక మామూలు వ్యక్తి కూడా ఎన్ని ఫీట్లు తవ్వాలి, ఆ రేకుల బరువు ఎంత ఉంటుంది, ఆ బరువు తగ్గట్టు కట్టెల లోతు ఎంత ఉండాలి, ఆ లోతు తాను తవ్వుతాడు. ఆ తవ్విన తర్వాతనే తాను మీద అవి రేకులు వేస్తాడా, గడ్డి వేస్తాడా? ఒక మామూలు వ్యక్తి గుడిసె కట్టుకునే ఒక మామూలు వ్యక్తికి ఉన్నంత జ్ఞానం కూడా నీకు లేక, నీవు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదంటే ఉత్తమ్ రెడ్డి గారు, ఇదొక పని పెట్టుకున్నాడు ఆయన. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా మీ సోషల్ మీడియా మళ్ళీ అది 3 నెలలు నాకు ఇమ్మని చెప్పు, ఇస్తే నేనేందో చూపెడతా. ఆ 3 ఏళ్ళు ఉండే డ్యాము కూలగొట్టిట్టాడు కట్టినావు. ఇప్పుడు 3 నెలలు నీకు ఇచ్చి ఎవడు పీక కోసుకోవాలి? పిల్లల పరిష్కారమా ఇదేమన్నా? గోటీలు ఆడుకుంటున్నా ఇదంతా హరీష్ రావు? గోటీలాటనా ఇదేమన్నా? అసలు ఎందుకు పదే 3 నెలలు నాకు రాసి అంటున్నావు?
ఎట్లా రాసియాలి, ఎట్లా రాసిస్తారు? నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఆపోని లేదంటే చెప్పు. మరి నీకు మరీ అంత 3 నెలలు నీకు మాకు కూడా కొంత ఉండాలి కదా రాసియాలంటే. మాకు కూడా బేస్ కావాలి కదా రాసి వాళ్ళకి ఏదన్నా రాసియాలంటే 3 నెలలు ఏదన్నా హరీష్ రావు అని నీకు రాసియాలంటే నువ్వు మా పార్టీ వారసత్వం ఏదో ఉండాలి కదా. మరీ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది నాకు రాసిచ్చుడు అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్. అది నీకు మరీ పదే పదే ఆ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాకు 3 నెలలు రాసియండి డ్యాములు. నీకు మరీ అంత ఏదన్నా చేయాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? జాయిన్ అయితే మరి చెప్పు. మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా, ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నదేమో బీఆర్ఎస్లా, నువ్వు బీఆర్ఎస్లో నువ్వు నా రాసి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకో, రాసిస్తే ఏదైనా ఉంటే రాసిద్దాం. ఇక నీకు మరీ అంత కోరిక ఉంది, నేను 3 నెలలు మళ్ళీ ఆడనే వండుకోవాలనుకుంటున్నాను, నీకు ఉందనుకో, ఆడనే మంచం వేసుకొని మళ్ళీ వండుకుంటా, నేను ఆడని నీళ్ళ కాడ అది మీ డైలాగులు అలా ఎట్లుంటాయి, ఇక కూర్చి చేసుకుంటా, కాపలా కాస్తా, కట్టె పట్టుకుంటా. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకవేళ మరీ నీకు కావాలనంటే మీరు కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు గారు మీరు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదన్నా ఏమంటారు లా ఏదన్నా నిపుణులను కూర్చునబెట్టి అది ఏదన్నా అధికారులను కూర్చునబెట్టి ఏదన్నా ఉంటే అప్పుడు ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు మా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటే అప్పుడు మనం ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడదు. కానీ ఇక నువ్వు ఇక అదే పదే పదే నాకు 3 నెలలు రాసియండి 3 నెలలు రాసియండి అంటే ఎట్లా రాసిస్తావు? ఇప్పుడు నేను ఏదైనా చిన్నగా ఏదైనా రాసియాలన్నా కూడా నా కొడుకో నా మన్మడు ఉంటేనే కదా రాసిచ్చేది. వారసత్వం ఇదే అదే. అసలు నాకు విచిత్రంగా ఎంత ఫన్నీ అనిపిస్తుంది హరీష్ రావు గారి మాటలు. అంటే గవర్నమెంట్ ఒక 2.5 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్ లేకపోయేసరికి అసలు వాళ్ళ స్థిమితం కోల్పోయి ఏదో ఒకటిగా మాట్లాడాలి, తొందరగా ఏదో వీళ్ళని బ్లేమ్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ని, సీఎం రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ రెడ్డిని బదలాం చేయాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. ఇక మరీ తొందర ఉన్నది, నాకు సుధరాయిస్తలేదు, నాకు ఓపిక లేదు, నేను ఆగలేను, నేను ఉండలేను అని అంటే చెప్పు. మరి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకో, మా పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతా, మెంబర్షిప్ తీసుకో, రా. వచ్చిన తర్వాత మరి నేను సీఎం గారితో రేవంత్ రెడ్డి గారితో ఆల్రెడీ ఆయన చూసి ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నట్టు ఉత్తమ్ రెడ్డి గారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు తప్పుడు అంటే ఇట్లా ప్రచారం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని పార్టీని బదలాం చేసి ఒక కార్యక్రమాన్ని తను పెట్టుకుని అంటే ఏమైపోతుంది అంటే పదే అనేసరికి జనంలో కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. వీళ్ళు ఎంతసేపు జనాలు కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నట్టుగానే హరీష్లో కనబడుతుంది. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, వినండి హరీష్ రావు గారు,
నంబర్ 1 డ్యాము కట్టించినప్పుడు నువ్వే మినిస్టర్వి, ఈరోజు మేడిగడ్డ గూడిపోయింది అని అంటే దానికి బాధ్యుడవు నువ్వే. ఈరోజు మేము సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పింది, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు ఆ నీళ్లు ఆపడం లేదు. ఆపితే కూలిపోతుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కొట్టుకపోతుంది. లేదు రాష్ట్రం కొట్టుకోపోయినా పర్వాలేదు ఆపు అని ఉంటే లిఖితపూర్వకంగా రాసివు. సీఎం పేరు మీద సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి ఒక నువ్వు అఫీషియల్గా లెటర్ ప్యాడ్ మీద రాయి. ఖమ్మం జిల్లా కొట్టుకోపోయినా పర్వాలేదు, తెలంగాణ ఇంకేదైనా జిల్లాలు కొట్టుకోపోయినా పర్వాలేదు, నీళ్లు ఆపు అని ఏమన్నా మాట్లాడకిగా. ఎందుకంటే రేపు మాట్లాడిన తర్వాత రేపు ఏమైనా అయితే జరగడానికి జరుగుతూ కూడా ఏంది, నేను మాట్లాడలేదు అదంతా ఇప్పుడు అన్ని మిషన్లు మాట్లాడుతూనే అంటారు కదా మళ్ళీ ఏదోటి. కాబట్టి ఇట్లా కాదు, ఇట్లా పిల్లల పరిష్కారం కాదు ఇది. 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి ఇట్లా నోటుకి ఏది వస్తే అది మాట్లాడే పద్ధతి కూడా కాదు. రాజకీయంగా నువ్వు ఎన్ని మాట్లాడినా అది ఫరకపడదు. కానీ ఇవి టెక్నికల్ పాయింట్స్, ప్రాణాలు పోయే పరిస్థితి ఇదంతా, నీళ్ళకతి ఇదంతా. విన్నావా? అది ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు ఆడ ఎవరికి ఏపీకా చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నా, అట్లా కాదు. సరే ఈయన నువ్వు ఎంతసేపు ఇప్పుడు అంటే మీ మామ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు తప్పులేదు. ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. మీ మామ అందులోకించే వచ్చి పార్టీ పెట్టిండు. టీడీపీ పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు పేరు కేటీఆర్ గారు పెట్టిండు, కేసీఆరే. ఎందుకు ఇవన్నీ తవ్వుకుంటారు? అవసరం ఏమొచ్చింది? అవును, ఆయన తెలుగుదేశం, ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక అట్లా అనుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం ప్యూర్ టీడీపీ కదా. మరి అట్లా అంటే ఇవన్నీ ఎందుకు తోకుంటున్నావు హరీష్ రావు? ఇది